దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఉత్తమ లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు, ఒక మంచి ఫలితాన్ని పొందాలి అని అనుకున్నప్పుడు సాధన చేసే వ్యక్తికి ఏర్పడవలసిన లక్షణం ఏమి అనేదాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తాడు 6వ అధ్యాయపు 23వ శ్లోకంలో. ఉత్తమ లక్ష్యం అయినప్పుడు అది ఎప్పుడు ఆనందదాయకంగానే ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లక్ష్యం ఉండొచ్చును. ఇప్పుడు అర్జునుడికి లక్ష్యం ఆత్మసాక్షాత్కారం పొందడం. యుద్ధం అనేది దానికి అడ్డేమో అని అనిపించింది. కాదు అని చెప్పాలి. అయితే మరి యుద్ధం చేస్తే కొన్ని సుఖాలు కొన్ని దుఃఖాలు ఏర్పడతాయి, కొన్ని కష్టాలు కొన్ని నష్టాలు వస్తాయి. పర్వాలేదు. ఎందుకని? ఫలితం ఉత్తమమైనది. ఉత్తమమైన ఫలితం వచ్చేటప్పుడు కొన్ని కష్టాలను కూడా మనం ఎదుర్కోవలసి రావచ్చు. ఎవరెస్ట్ పర్వతం మీదకి ఎక్కాలి అని అనుకున్న వాడికి అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఆ ఎక్కేటండి ఏదో ఒక చిన్న పర్వతం నుంచి ఓ జారడం, లేకపోతే అప్పుడప్పుడు వాడికి దాహంతో కష్టం కలగడము, లేదు చలి చేత ఒక్కొక్కసారి ఇబ్బందులు ఏర్పడడం జరగచ్చు. కానీ వీటన్నిటిని కూడా క్రమంగా దాటుకుంటూ ఆ పైకి ఎక్కిన తర్వాత, ఆ శిఖరానికి చేరిన తర్వాత అక్కడ జెండా పాతి అక్కడ ఉన్నాను అనుకున్నప్పుడు కలిగే ఆనందం ముందర ఇవన్నీ కూడా దిగదుడుపు. అసలు ఇవేవి కూడా లెక్కలోకి రానేరు. మధ్యలో ఒకవేళ వాడి కాలేనా విరిగిందని అనుకోండి, అయినా వాడు దాన్ని కూడా లెక్క పెట్టకుండా ఇంత ఉన్నత శిఖరాన్ని నేను ఎక్కగలిగా అని అనుకున్నప్పుడు వచ్చేటటువంటి ఆ సంతృప్తి ముందర మిగతావన్నీ ఏ రకమైనటువంటి విలువ లేనివైపోతాయి కదా. అట్లాగా ఆత్మసాక్షాత్కారాన్ని గుర్తించినప్పుడు మిగతావేవి దుఃఖాలు కావు, మిగతావేవి సుఖాలు కావు. వాటిని పెద్దగా లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. అయితే అది అంత వెంటనే చిక్కేది కూడా కాదు సుమా. ఆ ప్రయాణం చేసేటప్పుడు మధ్యలో ఎన్నెన్నో రకరకాలైనటువంటి వైఫల్యాలు కలుగుతూ ఉండొచ్చు. కానీ అది తప్పనిసరిగా పొందాలనే ఒక పట్టుదల ఏర్పడ్డప్పుడు, అది గొప్పది అయినప్పుడు ప్రయత్నం తప్పకుండా చేసి తీరాల్సిందే. నిరాశని దూరం చేయాల్సిందే కదా. ఇదే చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి. ఇప్పుడు ఆత్మసాక్షాత్కారం అనేది ఇప్పుడు మనకి లక్ష్యం. ఎలాంటిది అది? తం విద్యాత్
దాని గురించి తెలుసుకో. ఎట్లాంటిది? దుఃఖ సంయోగ వియోగం. దుఃఖములనే దానికి అది ఎదటి పక్షము. అది లభిస్తే ఒకసారి దాని ముందర ఏది నిలవదు. అది దీపం లాంటిది, మిగతావన్నీ చీకట్లు అయిపోతాయి దాని ముందర. దాని పేరు యోగము అని అంటాము, ఆత్మసాక్షాత్కారము. స్వనిశ్చయేన యోక్తవ్య యోగ. అది తప్పనిసరిగా సాధించి తీరాలి అన్నప్పుడు మధ్య మధ్యలో వైఫల్యాలు కూడా వస్తుంటాయి. ఏం చేయాలి అలాంటప్పుడు? అనిర్విణ చేతసా యోక్తవ్య. నిరాశకి ఆస్కారం లేని మనస్సుతోటి దాన్ని మనం సాధించే ప్రయత్నం చేయాలి. అంటే మిగతా వాటి అంత దృష్టి పెట్టకూడదు. రాముడు వస్తాడు అని చెప్పారండి శబరికి, గురువుగారు చెప్పారు. హే శబరి, రాముడు అడవిలోకి ప్రవేశించాడు, ఏదో ఒకనాడు తప్పకుండా మన ఆశ్రమానికి కూడా వస్తాడు. ఎందుకనంటే మన గురువుగారైనటువంటి మతంగ మహాముని మహానుభావుడు, మహానుభావులు ఉండే చోటుకి వెళ్ళాలి అనే విషయం తెలిసినటువంటి వాడు రాముడు. కనుక మన ఈ ఆశ్రమానికి కూడా మన గురువుగారి వైభవం తెలుసుకోవడం కోసం తప్పకుండా వస్తాడు. కానీ అప్పటిదాకా మేము ఉండలేకపోతున్నాం, నువ్వు తప్పకుండా ఉండి రాముడికి మన గురువుగారి యొక్క గొప్పతనాన్ని చెప్పి అప్పుడు రా అని చెప్పారట మతంగ మహాముని శిష్యులు శబరికి. ఎన్ని రోజులండి అడగలేదు ఆవిడ. ఏది పొద్దున్న సాయంకాలం ఎప్పుడు వస్తాడండి అడగలేదు ఆవిడ. చెప్పారు, విశ్వసించింది, అంతే. ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. ఎంతకాలం ఎదురు చూసింది తెలుసునా? 13 సంవత్సరాల 1 నెల. ఆ ఎదురు చూపు కూడా ప్రతి పూట ఏదేది ఆయా కాలానికి అవసరమో అలాంటి కాలికమైనటువంటి ఉపచారాలని సిద్ధం చేసుకుంటూ రాముడి రాక కోసం ప్రతీక్షిస్తూనే ఉంది, ఎదురు చూస్తూనే ఉంది. అయ్యో ఈవేళ రాలేదే, నిరాశ చెందలే, రెట్టించిన ఉత్సాహంతో ఎదురు చూసింది. ఫలితంగా రాముడి ఆతిథ్యాన్ని తాను ఇవ్వగలిగింది రాముడికి, రాముడి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగింది, తాను మోక్షం పొందింది అనే విషయం మనకి రామాయణం తెలియజేస్తుంది. అంటే ఆవిడలో ఏదో ఒకరోజు చూసా, 2 రోజులు చూసా, 1 నెల చూసా, 2 నెలలు చూసా, 1 ఏడాది చూసా, 2 ఏళ్ళు చూసా, ఇంకెంతకాలం చూడాలండి, ఏమిటో వీళ్ళంతా ఇలాగే చెప్తారంతే అని వారి యందు అవిశ్వాసం కానీ, వారి మాట యందు అవిశ్వాసం కానీ, లేదు రాలేదనేటటువంటి ఒక నిర్వేదం కానీ, ఒక నిస్పృహ కానీ లేకుండా ఎదురు చూపులో ఉండే ఆనందాన్ని ఆస్వాదించింది శబరి. రాముడి రాక తనకి ఎదురైంది. ఎదురు చూపు వల్ల కలిగే ఆ ఆనందం 13 ఏళ్ళు అనుభవించి ఆ తర్వాత రాముడిని ఎదుర్కొనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని తను సేవించగలిగింది శబరి. అనిర్విణ చేతస. ఏ రకమైనటువంటి నిరాశకి లోను కానటువంటి మానసిక ప్రవృత్తి ఉండడం చేత అట్లాంటి స్థితిని తను పొందగలిగింది అని మనం రామాయణంలో వింటున్నాం. సీతమ్మని గురించి మనం విని ఉంటాం శ్రీరామాయణంలో. రామచంద్రుణ్ణి దూరం చేస్తూ సీతమ్మని తీసుకువెళ్ళిపోయాడు రావణాసురుడు, లంకలో పెట్టాడు. ఏడాది టైం ఇస్తున్నాను నీకు అన్నాడు. ఇదే వాడికో పెద్ద నమ్మకం, ఇక్కడ ఇంకెవడు రాలేడు కానీ ఏమి చేయలేడు అనేట్టు ఒక గట్టి నమ్మకం అతనికి ఉంది. అందుకోసం ఏడాది టైం ఇస్తున్నాను అని అన్నాడు. ఈ లోపల ఎప్పుడైనా రాముడు రావాలి, రాముడు తన అక్కడి నుంచి విడిపించాలి అని ఎదురు చూస్తోంది సీతమ్మ. 10 నెలల కాలం చూసింది, ఎక్కడ రాముడి జాడ తనకి దొరకలేదు. హనుమంతుడు లంక చేరిన అప్పుడు తాను దర్శించినటువంటి సన్నివేశం
ఆయన చూస్తున్నాడు, పైన చెట్టు మీద కూర్చున్నాడు. ఇంకా సీతమ్మని తను వెళ్ళి ఎదుర్కోలేదు. ఎట్లా వెళ్ళాలి, ఆవిడ ఎదుర్కొండా ఎట్లా నిలబడాలి, ఏం మాట్లాడాలి అని దాన్ని ఆయన ఆలోచిస్తున్నాడు. అక్కడ జరిగే సన్నివేశాన్ని తను చూస్తున్నాడు. రావణాసురుడు వచ్చాడు, కారు కూతలు కూసాడు. సరే వాడు మా నాన్న వాడు పోయాడు. వాడు నీకు ఇచ్చిన గడువులో ఇప్పటికి 10 నెలలు గడిచిపోయాయి, ఇంకా 2 నెలల టైం ఉంది, ఆలోచించుకో, జాగ్రత్తగా మార్చుకో నీ మనస్సుని అని వాడు పెద్ద హెచ్చరిక జారీ చేసి వాడి దారిని వాడు పోయాడు. ఇక చుట్టూ చేరిన వాళ్ళంతా కూడా రకరకాల మాటలతో రకరకాల చేష్టలతో సీతమ్మని నానా ఇబ్బంది పెడుతున్నారు. సీతమ్మకి నిజానికి భలే నిరాశ వచ్చిందండి. ఏమిటి పాడు బతుకుది. అందులో ఒక్కొక్కళ్ళును మామూలు మాటలు కాదండి. ఈవిడ్ని ఇలాగా, ఈవిడ గుండె నాకు చాలా ఇష్టం, లేదు ఈవిడ పేగులు నాకు చాలా ఇష్టం, ఈవిడ ఇంకొక భాగం నాకు చాలా ఇష్టం, మరొక భాగం చాలా ఇష్టం, కనుక నేను అది తీసుకుని తినేస్తా, ఈవిడ్ని చీల్చి పారేద్దాం. ఇలాగా రావణాసురుడు అడిగితే దుఃఖంతో పోయిందా అని చెప్పేద్దాం, అయితే తీసేయండి అంటాడు ఆయన. సరే మనం శుభ్రంగా ఇలా చేసేద్దాం. ఇలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ఆ మాటలతోటి సీతమ్మ గుండెల్ని కోస్తుంటే, అందులో మరో ఆవిడ లేచి ఇంకా తెలివైన ఆవిడ ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భాగం తీసుకోవడం కాదర్రా, చక్కగా నీట్గా మంచి స్లైసెస్ చేద్దాం, అందులో అన్ని భాగాలు వస్తాయి, చక్కగా అందరం పంచుకు తీసుకోవచ్చు, తినచ్చు, అందరికీ అన్నిటినీ రుచి చూసే ఇలా మాట్లాడడం ఆవిడకి చాలా నిరాశ కలిగింది, చాలా దుఃఖం కలిగింది. ఆవిడ అదృష్టం కొద్దీ మధ్యలో త్రిజట అని ఆవిడ లేచి, ఏమర్రా అనవసరంగా ఎందుకు మీరు సీతమ్మని ఇట్లాగా ఏడిపిస్తారు, సీతమ్మని ఎందుకు ఇలా మాటలతోటి మీరు హింసిస్తారు, ఇట్లాగా తప్పు నాకు ఇప్పుడే ఒక కళ వచ్చింది, తెల్లవారుతుంది కదా, ఇప్పుడు నాకు ఇప్పుడే ఒక కళ వచ్చింది, తెల్లవారుజామున కలిగే కళలు అవుతాయి అని అంటారు. అలాగా మరి నా కళ వచ్చింది, వింటారా? అదేదో కథ అంటే ఎవరికైనా వినాలి అనిపిస్తుంది కదా, ఏమిటో అదేదో చెప్తావా నువ్వేనా అంటే, అది చెప్తాను, మరి మీరు వింటానంటే చెప్తాను అంటే, తప్పకుండా వింటాము అన్నారు. శుభ్రంగా అంతా వెనక్కి వెళ్ళారు, చక్కగా కూర్చున్నారు అక్కడ. వాళ్ళందరికీ తన కళని గురించి చెప్పింది త్రిజట. నేను ఇలా చూసా, రాముడు తెల్లటి ఏనుగు మీద రావడం చూసా, సీతమ్మని తనతో పాటు తీసుకోవడం చూసా, ఇద్దరు కలిసి ఏనుగుతో అలా పైకి వెళ్ళడం చూసా, 2 చంద్రులని వాళ్ళు పట్టుకుంటున్నట్టు నేను చూసా, విభీషణుడు మరొక తెల్ల ఏనుగుని వెళ్ళడం చూసా, రావణాసుడు దిగంబరుడిగా నూనె తొట్టెలో వాడు దిగడం చూసా, ఒక నల్లటి స్త్రీ వాడి జుట్టు పడుకుని ఈడ్చుకుపోవడం, దక్షిణ దిక్కుగా ఈడ్చుకుపోవడం నేను చూసా, లంకా నగరం కాలిపోవడం చూసా, కోతులు లంకలో తిరగడం నేను చూసా. ఇలాగా ఆవిడ తనకు వచ్చినటువంటి కళ్ళంతా కూడా వివరిస్తే, ఆ రాక్షస స్త్రీలంతా కూడా అమ్మో 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 అంటూ కొంచెం గడగడలాడుతుంటే, రేపొద్దున సీతమ్మకి రాజ్యం వచ్చిన తర్వాత చెప్తాను మీ అందరి పని వెదవల్లాలా, ఇలా మీరు ఇన్ని రకాలుగా ఏడిపిస్తున్నారు ఇప్పుడు ఈ పిల్లని పట్టుకొని, ఆవిడకి నాకు వచ్చిన కళని బట్టి రావణాసురుడు పోవడం, రాముడికి రాజ్యం రావడం కనుక తటస్థిస్తే, ఈవిడే రాణి అయితే మిమ్మల్ని అందరినీ ఏం చేస్తుందో ఒకసారి ఊహించండి అని అనగానే పాపం వాళ్ళందరికీ భయం వేసిపోయింది. అంత గడగడలాడిపోవడం ప్రారంభించారు. ఏమైనా నిజంగా అలా అయితే ఏం చేస్తుంది ఈవిడ అని ఎవరు అడగలే. అడగకుండానే సీతమ్మ తనంతా తాను కల్పించుకొని కొంచెం సిగ్గుపడుతూ, ఏమర్రా నిజంగా నాకే కనుక అట్లాంటి సన్నివేశం ఎదురైనట్లయితే, నాకే అలాంటి స్థితి కనుక వచ్చినట్లయితే, భవేయం శరణం హి వహ, మీకు నేను అడ్డుంటా, మీకు నేను రక్షకురాలిగా ఉంటా. రాముడి పరివారం కానీ మిమ్మల్ని ఏదైనా చేయాలి అని వాళ్ళు అనుకుంటే, నేను అడ్డుండి నాకు మొట్టమొదట జరగాలి, అది నన్ను దాటిన తర్వాతనే నీకు ఆ కష్టం రావాలి సుమా, అది రాకుండా నేను చూసుకుంటాను. భవేయం శరణం, ఒక భరోసా ఇచ్చిందండి. అంత దుఃఖంలో ఉంటూ తను అడక్కపోయినా వాళ్ళ కష్టాన్ని చూసి గుండె కరిగి ధైర్యం చెప్పింది సీతమ్మ. సరే, వాళ్ళకి కొంచెం ఒక రకమైన ఆశ్వాసం ఏర్పడింది. సరే తెల్లవారుతుంది,
పాపం రాత్రంతా మెలకుగా ఉండి డ్యూటీ చేశారేమో, అందరికీ నిద్రలు వచ్చాయి, శుభ్రంగా ఎటు వాళ్ళు అక్కడ పడిపోయారంతా. అప్పుడు అనుకుందండి సీతమ్మ, ఛీ ఏమిటి బతుకు ఇది, ఎందుకీ బతుకు, ఇలాంటి మాటలు వింటున్నా నేను ఇక్కడ బతికి ఉండడం. నిజానికి ఇప్పటిదాకా నేను ఎన్నో నియమాలు పాటించా, ఎంతో నిష్టగా నేనున్నాను, ఏం లాభం, అవన్నీ ఒక్కటి కూడా నాకు ఉపకారకం కాకుండా అయిపోయాయి, సమయానికి ఉపయోగపడకుండా అయిపోయాయి. మనుషులకి చేసిన ఉపకారాలని వాళ్ళ అవసరానికి వాళ్ళు వాడుకుని, మనకు అవసరం వచ్చినప్పుడు కనీసం కంటికి కూడా కనిపించకుండా పోయేటటువంటి కృతజ్ఞులైనటువంటి మనుషుల్లాగా, కృతజ్ఞేష్వివ మానుషాణం, మనుషుల విషయంలో చేసినటువంటి కృతజ్ఞులైన మనుషుల విషయంలో చేసినటువంటి ఉపకారంలాగా నాకు అవసరానికి ఉపయోగపడకుండా అయిపోయిన నియమాలన్నీ కూడా ఏమేమి నియమాలు పాటించావో అయి. అనన్య దైవత్వం ఇయం క్షమాచ భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే. ఎన్ని నియమాలు పాటించాను. అనన్య దైవత్వం, నాకు రాముడికి రంగనాథుడు దైవం. ఆయన ఆ దేవుడికి పూజ చేస్తుంటే నేను పక్క నుండి ఆయనకి పుష్పాలు అందించడం, ఏదో అర్ఘ్య పాత్రలు అందించడం, పాద్యపాత్రలు అందించడం, దీపపాత్రలు అందించడం, నైవేద్యాలు అందించడం, ఇలాంటివన్నీ చేశా. నేను దేవుడు ఆయన అనుకుని చేయలే, రాముడు చేసే సేవకి తోడుండాలి కనుక నేను తోడుండి చేశా. మరి నీకు దైవం ఎవరు? అనన్య దైవత్వం, నాకు రాముడే దైవము, మరొక దైవాన్ని నేను నమ్మలేదు, నేను విశ్వసించలేదు. ఏమైంది ఇప్పుడు ఈవేళ? పనికి రాకుండా పోయింది. ఇయం క్షమాచ, ఎంత ఓరిమి వహిస్తున్నా నేను. నా శక్తిని వినియోగించి రావణాసురుని భస్మం చేయొచ్చు, ఈ లంకా నగరాన్ని అంతటిని కూడా భస్మీపటలం చేసి పారవేయచ్చు. కానీ అది చేస్తాను అనుకునేవాడు రాముడు కనుక ఆయన కోసం నేను దాన్ని వదిలిపెట్టి ఈ బాధలని నేను పడాల్సి వస్తుంది. ఇయం క్షమాచ, నేను సహించేటటువంటి నా ఓరిమి, ఇది ఒక పెద్ద పరీక్షలా ఉంది నా ఓరిమికి. భూమౌ చ శయ్యా, భూమి మీదే పడుకుంటున్నాను, ధర్మాన్ని పాటించాలి అని. నియమశ్చ ధర్మే, ఇవన్నీ ఏమవుతున్నాయి? కృతజ్ఞుడి విషయంలో చేసిన ఉపకారాలు ఎట్లాగైతే అవి ఎదురు తిరుగుతాయో, ఇవన్నీ ఇప్పుడు నాకు అలాగే ఎదురు తిరుగుతున్నాయి. ఉపకారం చేయకపోతే పోయి కనీసం అనుకూలంగా కూడా ఉండట్లేదు, ఇవన్నీ ఎదురు తిరిగినటువంటి శత్రువులా తయారవుతున్నాయి నాకు. కృతజ్ఞేష్వివ మానుషాణం, కృతజ్ఞులు, మనుషులందరికీ ఒకటే టైటిల్ పెట్టేసిందండి. కృతజ్ఞులు మనుషులు అంటే చేసిన ఉపకారాన్ని మర్చిపోయేవాళ్ళు. ఇది మనకు తెలుసునండి. మనకి చెట్లు మనకు ఆహారాన్ని ఇస్తాయని తెలుసు, కానీ ఆ చెట్లను నరకడం కూడా మనమే చేస్తాం. మిగతా ఏ ప్రాణి చేయదు, మనిషి చేస్తాడు. గాలి మనకి ప్రాణాన్ని పోస్తుందని తెలుసు, కానీ ఆ గాలిలో కాలుష్యం కలిపేది మనిషి. మీరు ఏదైనా చెడ్డ పని చెప్పండి, మనిషి దానికి సమాధానం వస్తాడు. ఇతర ప్రాణులు అట్లాంటి పనులు చెయ్యవు, మనకు తెలుసు. అంటే మనం ఏం చేస్తున్నాం? కృతజ్ఞులము. రెండు పదాలు ఉన్నాయండి సంస్కృత తమాషా పదాలు. సాధారణంగా కృతజ్ఞుడు అని అంటే చేసిన ఉపకారాన్ని మర్చిపోయేవాడు అని అనుకుంటారు. కాదండి, చేసిన ఉపకారాన్ని నాశనం చేసేవాడు. వాడు ఉపయోగించుకున్నా పర్వాలా, వీడు ఉపయోగించుకోడు, ఇంకొకటికి కూడా అది ఉపయోగపడకుండా దాన్ని నాశనం చేసేవాడు ఎవడో వాడు కృతజ్ఞుడు అని. చేసిన ఉపకారాన్ని మర్చిపోతే కృతజ్ఞత లేనివాడు అవుతాడు, వాడు అకృతజ్ఞుడు అవుతాడు. కృతజ్ఞుడు అంటే అది అర్థం ఏంటి? కృతం జానాతి, ఎదుటివాడు ఏదో చేస్తే వీడు దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు, ఎప్పుడు వీడికి జ్ఞాపకం ఉంటుంది. అరే నాకు ఎంత ఉపకారం చేశాడే అని వాడికి ఏదో థ్యాంక్స్ చెప్పడము, ధన్యవాదాలు చెప్పడము, ఏదో మరొకటి చెప్పడం, ఏదైనా ఒక గిఫ్ట్ లాంటిది వాడికి ఇవ్వడము, అయితే ఏదో రకంగా దాన్ని వాడికి చూపించుకోవడం చేస్తుంటాడు. ఇది కృతజ్ఞుడు చేసే పని. కృతం జానాతి,
చేసిన దాన్ని వీడు స్మరించుకుంటున్నాడు, తెలుసుకున్న దానికి మళ్ళీ ఏదో చెప్తున్నాడు. అలా ఎవడైతే చేసిన దాన్ని స్మరించడో, మర్చిపోతాడో వాడు అకృతజ్ఞుడు అని అంటాడు. చూడండి, కొన్ని గుళ్ళల్లో లోపలికి వెళ్ళి దేవుని చూడాలంటే పైసలు ఇవ్వాలి వస్తుంది. ఇస్తే తీసుకెళ్ళి లోపల మంచిగా దర్శనం చేయిస్తారు. అందులోంచి మళ్ళీ ఒకసారి బయటకు వచ్చాడు అనుకోండి, బయటకు వస్తే ఇచ్చిన పైసలు అక్కడితో చెల్లు. అది చూడండి, దాంట్లో ఒక కాయిన్ వేస్తే ఒకసారి దాంట్లో బయటికి రాగానే మళ్ళీ ఇంకోసారి వేయడానికి ఎట్లాగైతే ఉండదో, ఒకసారి వాడు దర్శనం చేసుకుని బయటకు వచ్చాడు అంటే మళ్ళీ ఇందాకనే కదరా నీకు ఇచ్చా, మళ్ళీ ఒక్కసారి దర్శనం చేసుకుని అంటే మళ్ళీ ఇస్తే మళ్ళీ తీసుకెళ్తాను అంటాడు. అది ఎప్పటికప్పుడే, అంటే వాడు చేసిన దాన్ని మర్చిపోయాడు, అక్కడికి ఫలితం ఇచ్చాడు, మర్చిపోయాడు. వాడు అకృతజ్ఞుడు అని అంటాడు. చేసిన ఉపకారాన్ని మర్చిపోయినా వాడి దగ్గర ఆ లాభం అయితే ఉంది కదా, కానీ ఆ లాభాన్ని వీడు కాకుండా, వాడికి కాకుండా, ఎవడికి కాకుండా నాశనం చేసే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వాడు కృతం హంతి. చేసిన దాన్ని వాడు నాశనం చేశాడు. అంటే ఇప్పుడు ఒకడికి రూపాయి ఇచ్చావనుకోండి, నువ్వు రూపాయి ఇచ్చావని వాడు మర్చిపోయాడు, కానీ ఆ రూపాయి వాడు అనుభవిస్తున్నాడు. నువ్వు ఇచ్చావని మర్చిపోయాడు కనుక వాడు కృతజ్ఞత లేనివాడు, అకృతజ్ఞుడు అని అందాం. కృతజ్ఞత మరిచాడు కనుక. కానీ వాడు ఆ రూపాయి తీసుకుని దాన్ని శుభ్రంగా చింపి పోగులు పెట్టి పోసాడు అనుకోండి, వాడు దాన్ని ఉపయోగించుకోలే, వీడికి ఉపయోగం లేకుండా అయిపోయింది, ఇద్దరిలో ఎవడికి ఉపయోగించకుండా అయిపోయింది కదా అది. వాడు కృతం హంతి, వాడు కృతజ్ఞ అంటారు. మనుషులంతా కృతజ్ఞులండి. ఎన్ని ఉపకారాలు ఎన్ని చోట్ల నుంచి ప్రకృతి నుంచి పొందుతారో, కానీ ఆ ప్రకృతిని నాశనం చేస్తారు. నీళ్ళని కలుషితం చేస్తారు, నేలని కలుషితం చేస్తారు, గాలిని కలుషితం చేస్తారు, ఆకాశాన్ని కలుషితం చేస్తారు. చివరికి తను కూడా కలుషితుడే అయిపోతాడు. ఇది మనిషి దగ్గర మనం గమనించేటటువంటి తేడా అన్నమాట. ఏదైనా చేసిన ఉపకారాన్ని మరిచిపోయే వాళ్ళలాగా నేను అనన్య దైవత్వం, క్షమా, భూమోచశయ్య, నియమశ్చ ధర్మే లాంటివి ఎన్ని నియమాలు పాటిస్తూ నేను వస్తున్నాను ఇప్పటిదాకా, ఇవన్నీ కూడా కృతజ్ఞత కలిగి ఉండాల్సింది, నా విషయంలో కలిగి ఉండాలి. కానీ వేటికి ఆ విషయంలో దయ అనేది లేనే లేదు. ఇది సీతమ్మ ఆ నిరాశ చెందినటువంటి ఒక సన్నివేశాన్ని మనకి రామాయణం చెప్తోంది. అయితే ప్రాణం తీసేసుకుందాం అనుకునేంతవరకు వచ్చేసిన అదృష్టం బాగుండి సరిగ్గా అదే సమయానికి ఆంజనేయ స్వామి అక్కడికి చేరడం, మెల్లిగా ఆవిడకి మళ్ళీ జీవిత ఆశని పుట్టించడం. అంటే నిరాశ కలిగినప్పుడు ఉద్రేకపు నిర్ణయాలు ప్రమాదకరము. ఆలోచించు, కొంచెం ఆలోచించు, కొద్దిగా తమాయించుకో, కొద్దిగా కాస్త విరామాన్ని, నీకు అది చక్కగా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. మంచి ఫలితాన్ని కలిగేట్టుగా ఆలోచన చేయడానికి నీకు అవకాశం. అసలు నీకు ఈ ఉద్రేకంతో ఆలోచన సాగదు కదా. అందుచేత ఎప్పుడూ కూడా మనము చేసేదాన్ని పాడు చేసుకోవద్దు. సీతమ్మలాగా ఏదో ప్రాణం తీసేసుకోవాలి అని అనుకోకూడదు. ఆంజనేయ స్వామిలాగా మళ్ళీ కొంచెం ఆలోచించాలి. అనిర్విణ్ణ చేతస, ఆరంభం చేసినటువంటి యోగం ఒకవేళ పాడైపోతుంటే, జారిపోతుంటే, మళ్ళీ కిందకి పోతుంటే, మళ్ళీ అది నిరాశ లేకుండా మళ్ళీ ప్రయత్నించే విశ్వామిత్రుడు చేశాడని మనం విన్నాం. ఒక్కొక్క దిక్కులోకి పెడుతుంటే మళ్ళీ భ్రష్టు అయిపోతుండడం, మళ్ళీ పోతూ ఉండడం. అయితే ఎంతసార్లు పోయినా ఒక్కొక్క వైఫల్యాన్ని ఒక్కొక్క మెట్టు చేసుకున్నాడు ఆయన. ఉత్సాహంతో మళ్ళీ పైకి లేచాడంతే, మళ్ళీ సాధన చేశాడు. అది ఎవడో సంతృప్తి పడాలని కాదు, ఎవడో మభ్యపెట్టాలని కాదు, ఎవడికో లాభం అని కాదు, ఎవడికో నష్టం అని కాదు, తను దాన్ని సాధించాలంతే అనుకున్నాడు. చక్కగా సాధన చేయగలిగాడు. ఆ మహనీయుడు ఫలితాన్ని చక్కగా పొందగలిగాడు కూడా.
సో అర్జున నీకేనా సనిశ్చయేన యోక్తవ్య యోగ అనిర్విణ చేతసా, నిరాశకు లోను కాకుండా. ఎందుకంటే మనసుకి అలవాట్లు ఉన్నాయి, జారిపోతూ ఉంటుంది. మళ్ళీ పైకి తెచ్చుకో, మళ్ళీ ప్రారంభించు. మళ్ళీ 2 మెట్లు ఎక్కగానే మళ్ళీ దిగజారుతూ ఉంటుంది, మళ్ళీ ఇంకో 3 మెట్లు ఎక్కగానే మళ్ళీ జారుతూ ఉంటుంది, మళ్ళీ ఇంకో 4 మెట్లు ఎక్కగానే మళ్ళీ జారుతూ ఉంటుంది. దట్స్ ఓకే. దానికి అలవాటు అయింది కనుక ఆ రకమైనటువంటి స్థితిని అది పొందుతోంది. నీకు అవసరం ఇది కనుక దీనివైపు మళ్ళీ తీసుకొచ్చి దాన్ని జాగ్రత్తగా దీనివైపు ఎక్కించే ప్రయత్నం మనం చేయాలయా. అప్పుడే నువ్వు చక్కటి ఫలితాన్ని పొందగలుగుతావు సుమా. నిశ్చయేన యోక్తవ్య, ఇది చేసి తీరవలసినది తప్ప మనం వదలవలసింది కాదు. అది ఏమంటారు దాన్ని, తంబిద్యాత్ దుఃఖ సంయోగ వియోగం. అది దుఃఖం అనేది లవలేశం కూడా కలవనిది. అందుకోసం దానికి పేరు పెట్టాడు శ్రీకృష్ణుడు, దుఃఖ సంయోగ వియోగం అన్నాడు దాన్ని. అందమైనటువంటి పేరు దానికి. ఇలాగా అర్జునుడిని ప్రోత్సహిస్తూ శ్రీకృష్ణుడు ముందుకు తీసుకువెడుతున్నాడు. మనం కూడా మన కార్యాల్లో నిరాశ లేకుండా, వైఫల్యాలు ఎప్పుడైనా ఎదురైనా అవే మనకి ఉన్నతికి మెట్లుగా భావించి క్రమంగా లక్ష్యం వైపు చేరే ప్రయత్నం చెయ్యాలి సుమా. జై శ్రీమన్నారాయణ.